తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ మూడో రోజు స్వామివారు సింహవాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అటు శ్రీవారి వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించేందుకు వేలాది మంది భక్తులు మాడవీధుల్లో ఉన్న గ్యాలరీలోకి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు స్వామివారు సింహ వాహనంపై మాడవీధుల వేరుస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక ఇవాళ రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి మాడవీధుల వేరుస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక స్వామివారి వాహన సేవను తిలకించేందుకు వేలాది మంది భక్తులు మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలో చేరుకున్నారు. ఇప్పుడు మనం విజువల్స్ లో ప్రత్యక్షంగా కూడా చూపిస్తున్నాం. మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటే వివరాలు మనం భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలకు ఘనంగా జరుపుతున్నాయి. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు మంచిగానే కల్పిస్తుంది. ఇంకా కొత్త ఈవో గారు కూడా వచ్చారు కాబట్టి అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుపుతారని మేము కోరుకుంటున్నాము. మీరు గ్యాలరీలో చాలా సమయం వేచి ఉంటారు కదా, ఇక్కడ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? భక్తుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలు ఎలా ఉంటాయి? మంచిళ్ళు కానీ ఇక్కడ కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఈ జనాకు ఆనందపడుతున్నారు. ఇక్కడ అంతా మంచిళ్ళు కానీ ఈ శ్రీవారి సేవకులు అంతా మంచిగానే చూసుకుంటున్నారు. మొత్తంగా కూడా భక్తులు ఇక్కడ అందుతున్నటువంటి సేవల పట్ల అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్యాలరీలో అందుతున్నటువంటి ఏర్పాట్ల పట్ల కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది భక్తుల అభిప్రాయాలు కూడా తెలుసుకున్న ప్రయత్నం. మేడం, ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు? ఇంకా ఏమన్నా తిరుమల టీటీడీ సంబంధించి అప్డేట్ చేయవలసిన అవసరం ఉందా? సార్, ప్రజెంట్ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి సార్. Everything organized very well, so we are very happy with the facilities whatever provided by the government and officials, EO officer and our CM garu. ప్రతి ఒక్కరు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ ఈవెన్ ఇక్కడ ప్రతి అంటే మనకి అనుమూలన నుంచి భారతదేశం నుంచి మనకి ప్రతి స్టేట్ నుంచి కూడా కవర్ చేశారండి. ట్రెడిషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అని అసలు చాలా సంతోషంగా ఉన్నారండి భక్తులు. We are so happy, we are so blessed to be here as part of our Brahmotsvalu, sir. So thankful to the government as well as officials who have done all the things which is given so much of happiness and blessings of our అందరికీ కూడా దేవదేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ విధంగానే ఇంకా కూడా అందరు భక్తులు ఈ మన దేవుని యొక్క ఇది తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చెప్పండి, ఎలా ఉంది గ్యాలరీలో కూర్చొని స్వామివారి వాహన సేవను తిలకించడం? ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఎలా వినిపిస్తుంటది మీకు? నేనైతే లైఫ్ లో ఫస్ట్ టైం బ్రహ్మోత్సవాలు లైవ్ లో చూడడానికి వచ్చాను. నాకైతే భక్తి పారవస్యంతో బాగా పులకరించిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా చేశారు. అంతా కంఫర్టబుల్ గా ఉంది. చాలా థ్యాంక్స్. మొత్తంగా కూడా భక్తులైతే ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో స్వామివారి వాహన సేవలు తిలకించే భాగ్యం కల్పించినటువంటి టీటీడీకి అయితే కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రధానంగా వాహన సేవ ముందు జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ సాంస్కృతిక ప్రదర్శన భక్తులను ఆకట్టుకునే విధంగా ఉందంటూ కూడా వారి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.